దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం. అందరూ కూడా ఎనర్జెటిక్గా, సంతోషంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒకసారి నవ్వండి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏమ్మా తీసుకో, ఎత్తందిగా ముసలాళ్ళని పట్టుకోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచన భాగం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఇది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఈ 6వ వచనములో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము నీతిమంతుని గురించి మాట్లాడుతూ ఉంది. 2వ భాగము భక్తిహీనుని గురించి మాట్లాడుతూ ఉంది. భక్తిహీనుని గురించి గత రాత్రి మనం ధ్యానించాం. సో ఇప్పుడు మనము నీతిమంతులను గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వచ్చిన భాగంలో నీతిమంతుని గురించి ఏం రాయబడిందంటే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 24వ వచనంలో నీతిమంతుని గురించి ఏం రాసిందంటే, నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. 29వ వచనంలో ఏముందంటే, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. ఈ 3 వచనాల్ని మనము మిళితం చేసి గమనిస్తే, నీతిమంతుని పైకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది అతనికి దొరుకుతుంది. ఆ నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలించబడడు. కదిలించబడడు అంటే అర్థం ఏంటంటే, యేసయ్య ఒక మాట చెప్పారు. ఆయన మాట మీద ఇల్లు కట్టుకున్న వాడిని గురించి, అలాగే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడిని గురించి. తుఫాన్ వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, 2 ఇళ్ల మీద కొట్టింది గాలి, తుఫాను అన్ని కూడా కొట్టినప్పుడు అందరు ఎక్కడ మనసు పెట్టి వింటేనే వాక్యం అర్థమవుతుంది, లేకపోతే కష్టం. ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు కదిలిపోయింది. కానీ క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రం ఏమాత్రం కూడా కదిలించబడలేదు. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు అంటే అర్థం ఏంటంటే, ఎన్ని దిక్కుల నుంచి ఎన్ని శోధనలు మనలను పడవేయడానికి ప్రయత్నం చేసినా, మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనకేమి కాదు అని దాని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నా నేను. దేని గురించి అంటే, ఆశీర్వాదాన్ని గురించి వాక్యం చెప్పరేంటి పాస్టర్ గారు? దీవెనల గురించి వాక్యం చెప్పరేంటి? ఎప్పుడు ఏదో ఒకటి తిడుతుంటారు, ఎప్పుడు ఒకటి ఆజ్ఞలు కండిషన్స్ గురించి మాట్లాడుతుంటారు అనుకుంటారు. సో ఈ వాక్యం చెప్తున్నాను అనగానే చాలామంది అమ్మాయి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మా సహోదరి దానమ్మ గారు అంటుంటారు అప్పుడప్పుడు నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు, నన్ను దీవించవేంటి, ఎప్పుడు తిడతా ఉంటావేంటి అంటది. సో ఈరోజు దీవించడానికి ప్రయత్నం చేస్తా. దీవించబడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును అన్నాడు. అలాగే 128వ కీర్తన 4వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదువుదాం. 128వ కీర్తన 4వ వచన భాగం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. మీకు ఇష్టమైన మాటలు 2 కూడా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెన నీవు అనుభవించాలి అంటే నీవెలా ఉండాలి, ఎలా ఆ దీవెన లేదా ఆ ఆశీర్వాదం నీవు స్వతంత్రించుకోగలుగుతావో
జాగ్రత్తగా దేవుని మాటలు వింటే అర్థమవుతుంది, గ్రహించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి మనం 2 వచన భాగాలు చదివాం. ఈ 2 వచన భాగాల్లో తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అన్నాడు, ఇలాగూ ఆశీర్వదించబడతారు అన్నాడు. తల మీదకు ఆశీర్వాదము, ఇలాగూ ఆశీర్వదించబడుదురు అన్న 2 మాటల్లో, అంటే నేను మొదటి భాగాన్ని కట్ చేసి 2వ భాగాన్ని మాత్రమే మీకు బోధిస్తున్నా. అంటే తల మీదకి ఆశీర్వాదం వచ్చి పడుతుంది, ఇలాగూ దీవించబడతారు అన్నాడు. ఎవరు దీవించబడేది, ఎవరు ఆశీర్వదించబడేది, ఎవరి తల మీదకి ఆశీర్వాదం వచ్చేది అంటే ఇక్కడ ఇద్దరిని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. నీతిమంతులనే వాళ్ళు, అలాగే భయమును భక్తిని కలిగి జీవిస్తున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. సో దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాన్ని ఆశించడంలో తప్పు లేదు. దేవుని యొద్ద నుంచి నేను దీవించబడాలి అనడంలో తప్పు లేదు. మీరు అనుకుంటారు, ఇప్పుడే అన్నాను దీవెన గురించి మాట్లాడుతున్నాం, ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. సో వెంటనే బాధ వచ్చేస్తుంది, వెంటనే బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదాలు అనేవి, దీవెనలు అనేవి ఏదో ఆశించగానే, ఏదో ఎదురు చూడగానే, ఏదో మందిరానికి వచ్చే కానీ తల మీదకు వచ్చేస్తుంది అంటున్నాడు. నేను గుమ్మములో నుంచి లోపలికి వస్తున్నప్పుడే నా తల మీద ప్రోక్షింపబడును గాక. ఆశ, ఎంత ఆశో కదా. సో ఆశీర్వాదం, దేవుని గురించి మాట్లాడతాం అనగానే సంతోషం వచ్చింది, కానీ వెంటనే కొంచెం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి దీవించబడాలంటే. హల్లెలూయా. నీ మీదకి ఆశీర్వాదం రావాలి అంటే నీతిమంతుడిగా ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవుని ఎడల భయమును భక్తి కలిగి జీవించాలి. ఈ రోజున క్రైస్తవ సమాజంలో భక్తి ఉంది కానీ భయం లేదు. నీతిని గురించి అయితే నేను మాట్లాడలేను, ఎందుకంటే మనందరం అనీతిమంతులము, కానీ ప్రభు తన రక్తం ద్వారా మనలో నీతిగా తీర్చాడు. అనీతిని కాపాడుకోకపోవడం అది నీ చేతుల్లో ఉంది. కానీ భయభక్తులు అనే దాని దగ్గరికి వచ్చేసరికి భయభక్తులు కలిగి ఉన్నాను అనుకుంటున్నాడు క్రైస్తవుడు, కానీ భక్తే కలిగి ఉన్నాడు కానీ భయం లేకుండా జీవిస్తున్నాడు. భక్తే కలిగి ఉన్నాడు కానీ భయం లేకుండా జీవిస్తున్నాడు. భక్తి అంటే ఏంటి? ఎప్పుడో కుదిరినప్పుడు, కావాల్సినప్పుడు, అనిపించినప్పుడు బైబిల్ చేతబట్టుకుని గుడికి వెళ్ళటం, ఏదో గుర్తు వచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు దేవా స్తోత్రం, హల్లెలూయా, వందనాలు అంటాం. ఇది భక్తి అనుకుంటున్నాం మనం. సో అది భక్తే. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ కొనుక్కోవడం, గుడికి వెళ్ళటం, పాస్టర్ గారిని పలకరించడం, వందనాలు చెప్పడం, ప్రార్థన చేసుకోవడం భక్తే. భయమేదంటే దేవునికి భయపడేవాడు క్రమం కలిగి ఉంటాడు. ఇక్కడ చాలామందికి భయం లేదు. ఏందంట, ప్రార్థన చేయకపోతే ఏంటి, గుడికి వెళ్ళకపోతే ఏంటి, భయం లేని జీవితాలు. సో అప్పుడు నువ్వు భయభక్తులు కలిగిన వారి జాబితాలో ఉండలేవు. భయాన్ని, భక్తిని రెండింటిని విడదీసి మాట్లాడలేదు బైబిల్ ఎప్పుడు కూడా. బైబిల్ ఏమంటుందంటే నీవు దేవునికి భయపడి భక్తి చేయాలి, అంతేగాని ఏదో భక్తి చేస్తున్నానని భయము లేని జీవితాన్ని జీవించకూడదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సో ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఆయన సమృద్ధి యొక్క దీవెన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను నీవు స్వతంత్రించుకో అంటే ప్రభు ఇచ్చిన నీతిని కాపాడుకోవాలి. రెండవది, ఆయన ఎడల భయముతో కూడిన భక్తి చేయాలి. నేను నా ప్రభుతో సహవాసం చేయకపోతే నా ప్రభు కోపం వస్తుంది, అది భయం. నేను నా ప్రభుకి మహిమకరంగా జీవించకపోతే నా ప్రభుకు కోపం వస్తుంది, అది భయం. అలా భయపడి క్రమముగా భక్తి జీవితాన్ని కొనసాగించాలి. చాలామంది బైబిల్ కొనుక్కుంటారు, రక్షణ పొందుతారు, అప్పుడప్పుడు మందిరానికి వస్తారు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు సమాజంలో. అది భయము లేని భక్తి. సో భయము లేకుండా భక్తి చేస్తే దీవిస్తానన్నాడా ఇక్కడ. భయభక్తులు కలిగిన వాడు దీవించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో భయభక్తులు, నీతియుక్తమైన జీవితాన్ని అనుసరిస్తూ సాగిపోతున్న కొందరి జీవితాలలో ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను లేఖనాల్లో నుంచి. చూడండి, నేను మర్మాలు చెప్పను, మీకు అర్థం కాని బోధ చేయను, మీకు అర్థమయ్యే రీతిలో
ఆశీర్వదిస్తాడు దేవుడు తప్పకుండా. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరుల కష్టాడితమేమి ఎక్కువ చేయదు. సో దేవుడు దీవించడం అనేది కన్ఫామ్, ఆయన ఆశీర్వదించడం అనేది కన్ఫామ్ అన్నమాట మన జీవితాల్లో. అయితే ఆయన ఆశీర్వదించాలంటే నీవు భయభక్తులు కలిగి ఉండాలి, నీవు నీతి కలిగి ఉండాలి అన్నాడు. 2 విషయాలు. సో వాటిని మనం కొంచెం అలా ఉంచుదాం, అవి మన కొరకు చెప్పబడ్డాయి. దేవుడు నిజంగా ఆశీర్వదించేవాడైనా లేఖనాల్లో ఆయన ఎవరిని ఆశీర్వదించాడు, ఏ పరిస్థితుల్లో ఆశీర్వదించాడు అని మనకు ఆధారమైన లేఖనాల్లో నుంచి కొందరి వ్యక్తుల్ని, వారి జీవితాల్లోకి ప్రభు ప్రవహింపజేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఆశీర్వాదాలు ప్రవహిస్తూనే ఉంటాయి మన జీవితాల్లోకి, తెలుసా సంగతి? హల్లెలూయా. నేను మొన్న ఉదయకాల సమయంలో లేచి, ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు కొంచెం ఆర్థికపరమైన ఆలోచనలో మనసు కొంచెం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే అవసరతలు చాలా ఉన్నాయి, ఫైనాన్స్ స్టేటస్ తక్కువగా ఉంది. సో ఏం చేయాలని ఆ కొంచెం ఆలోచన మధ్యలో కలుగుతూ ఉన్నప్పుడు ఉదయాన్నే లేస్తే మా పాస్టమ్ గారు టీ పెడుతుంటే ఆ కిటికీ దగ్గర మా పాస్టమ్ గారితో మాట్లాడుతూ కూర్చుంటే మా ఉల్లిం బాబు చక్కగా కాలు మీద కాలు వేసుకుని మంచం మీద కూర్చున్నాడు, కిటికీలో గుండా కనపడుతున్నాడు. అప్పుడు అనిపించింది, ఆడికి పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఆడు పనికి వెళ్తున్నాడు, 10వ వరకు సంపాదిస్తున్నాడు, తాగుతున్నాడు, ఉన్నదానిలో బెట్టలుగా పెడుతుంటే జీవితం గడిచిపోతుంది. వాడి జీవితమే అలా గడిచిపోతున్నప్పుడు వెంటనే నా గురించి అనిపించింది. సో ఎప్పుడో 2002లో రక్షింపబడి 2005లో సేవకి వెళ్తే 2005 నుంచి 2021 అంటే ఎన్ని సంవత్సరాలండి అమ్మా? 26 అయినాయా? కాదనుకుంటా, అంత అవదే. 2005, 2015, 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలుగా దేవుడు మనల్ని కూడా, అంటే నాకేమనిపించింది అంటే జీవితం వెళ్ళిపోద్ది, ఇబ్బంది లేదు, దేవునికి స్తోత్రం. అక్కడ వాడిని చూస్తున్నప్పుడు ఎక్కడ ఆగిపోట్ల, జీవితం వెళ్ళిపోతుంది. సో అలాగే అంతకంటే బెటర్ లైఫ్ దేవుడు నాకు ఇచ్చి అలా తీసుకుని వెళ్ళిపోతానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో కొన్ని పరిస్థితులు అలా చూసినప్పుడు వై వీఆర్ ఫీల్, డబ్బులు లేవని, ఇబ్బందిగా ఉందని, కష్టంగా ఉందని ఎందుకు మనం అలా ఫీల్ అవ్వాలి? దేవుడు మన జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో విశ్వాస సంబంధమైన బిడ్డల జీవితాల్లో ఆశీర్వాద ప్రవాహం అనేది మనకు అవసరమైన రీతిగా, మనకు తగిన రీతిగా అది ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ రహస్యం తెలియక ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ లేవే అనే ఫీల్ ఒక్కోసారి మనలోకి వస్తూ ఉంటుంది. సో మనకు అవసరమైన ప్రతిదీ దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే ఇవి ఉండాలి, భయభక్తులతో కూడిన జీవితము, నీతియుక్తమైన క్రియలు మన జీవితంలో ఉన్నప్పుడు తప్పకుండా దీవించబడతాం. బైబిల్లో కొందరిని ప్రభు ఆశీర్వదించిన సందర్భాల్ని నేను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచన భాగం. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గొప్ప ఆశీర్వాదం ఉంది 36వ వచనంలో. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్న అబ్రహాముని. ఇక్కడ నేను ఒక 4-5 గురించి రాసుకున్నా, వాళ్ళనే మీ ముందు ఉంచుతా, ఎక్కువసేపు బోధించను. సో వాళ్ళ జీవితాల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో జస్ట్ వాళ్ళ లైఫ్ని మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాముని గురించి తన పనివాడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను
గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి, వెండుంది, బంగారం ఉంది, దాసదాసీలున్నారు, ఒంటెలు, గాడిదలు, అలాగే వృద్ధాప్యమందు చక్కటి కుమారుడు. గొప్ప సమృద్ధి అయిన ఆశీర్వాదం. ఎవరికి ఇవ్వబడింది ఆశీర్వాదము? చెప్పాలా? మణిగారు చెప్పమ్మా, ఎవరికి ఇవ్వబడింది ఆశీర్వాదము? అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం. నేనేమంటానంటే ఇక్కడ కొంచెం ఆగి, మనము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు, ఈ సందర్భాన్ని బట్టి మీరు క్యాచ్ చేసి చెప్పాలి. ఇదొక పజిల్ లాంటిది అనమాట. మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? మీరేం చెప్తారని ఎదురు చూస్తున్నాను నేను. ఈ సందర్భాన్ని బట్టి చెప్పాలి. ఏమండి పాస్టర్ గారు, దేవుడు మీ మనసులో ఉంచిన ఆలోచన మాకెట్ట తెలిసిద్ది? మన దేవుడు ఎలాంటి వాడంటే మారని, మార్పు లేని దేవుడు. హల్లెలూయా. అనగా అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే ఇక్కడ తన దాసుడు అన్నట్లుగా, నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాడు. అంటే దీన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను గొప్ప చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరాడు? మీకు ఎంతమంది తెలుసు అబ్రహాం ఎలా బయలుదేరాడు చెప్పండి? తన భార్యతోనూ, తన సహోదరుని కుమారుడైన లోతుతోనూ, తన భార్యతోనూ. మరి అప్పటికి వాళ్ళకి బిడ్డలు పుట్టారో లేదు, 2 కుమార్తెలు కదా లోతుకి, వాళ్ళు కూడా పుట్టారో లేదో నాకు అంటే ఆ టైమింగ్ తెలీదు. సో ఏదేమైనప్పటికీ అబ్రహాము తన సహోదరుని కుటుంబంతో కూడా కలిసి, తన భార్యతో కూడా కలిసి, అబ్రహాముని గురించి బైబిల్ ఏం రాసి ఉంటుందంటే, అతడు నిరీక్షణకు ఆధారం లేకుండా వెళ్ళిపోయాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుణ్ణి అనుసరించాడు, దేవుడు వెళ్ళమన్న చోటకి అబ్రహాము వెళ్ళాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వట్టి చేతులతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చెప్పలేదు కానీ అప్పుడప్పుడు నేను ఎక్కడైనా బయట వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు సందర్భం వస్తే జ్ఞాపకం చేస్తా. నేను కూడా విజయనగరం పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాను మీలో ఎంతమందికి తెలుసు? విజయనగరం పరిచర్యకి వెళ్ళినప్పుడు పెళ్ళికి ముందు వెళ్ళాను, మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని వెళ్ళాను, మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని నేను విజయనగరం ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు, పెళ్ళైనాక వెంటనే ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నేను వెళ్ళిపోయా. అలాంటప్పుడు ఆ విజయనగరం వెళ్తూ అంటే అబ్రహాము తన తండ్రి ఇంటి నుంచి వచ్చినప్పుడు చాలా సింపుల్గా వచ్చాడు అన్నదానికి గుర్తొచ్చింది అనమాట. వెళ్ళేటప్పుడు వెళ్ళటానికి కూడా మాకు డబ్బులు లేవు దానమ్మ గారు, తెలుసా మీకు ఆ సంగతి? మా అమ్మ ఏదో రకంగా కష్టపడి మా పాస్టమ్ గారికి పోగులు పెట్టింది పెళ్ళికి. వాళ్ళు ఏదో రకంగా కష్టపడి నాకు ఉంగరం పెట్టారు. ఆ 4,000 రూపాయలకి మార్వాడి షాపులో తాకట్టు పెట్టి, మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, ఉందా 2 ఇంక అంతకుమించి ఏమి లేవు. ఈ పెళ్ళి అంటే జరిగిందంటారా? మరి మా నాన్న లేడు కాబట్టి మా సహోదరులు అందరూ కూడా తల కొంచెం వేసుకుని ఏదో రకంగా భోజనాలు పెట్టారు, పెళ్ళి అయిపోయింది. సో ఉన్న ఆ వస్తువులు 2 తర్వాత తీసుకోలేదండి ఆ వస్తువులు, ఎందుకంటే విజయనగరం నుంచి బ్యాక్ అయ్యేసరికి ఒక 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆ 4,000 కట్టేటప్పుడు ఆ తీసుకునే పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా లేనప్పుడు అవి పోయినాయి, తెలియదు అవి ఎలా ఉంటే. మళ్ళీ ఒకసారి ఆ పెళ్లిలో పెట్టుకోవడమే కానీ మళ్ళీ ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఆ 4,000 తీసుకుని ఉన్న బట్టలు బ్యాగ్లో పెట్టుకుని మేము అక్కడ పడుకోవడానికి కూడా ఒక చిన్న బొంతను తీసుకుని మా ప్రయాణాన్ని దేవుని పరిచర్య కోసం కొనసాగించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిలుపును బట్టి, దేవుని నామాన్ని ఆశ్రయించి అడుగులు ముందుకేసినప్పుడు మనం ఎలా వెళ్ళినా కూడా మనము సేవించుచున్న దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నేను విజయనగరం ప్రాంతంలో బహుశా 2.5 సంవత్సరాలు ఉన్నానేమో. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విజయనగరం నుంచి వెళ్ళేటప్పుడేమో నేను నా భార్య ఏదో మాతో పాటు ఒక బ్యాగ్ మాత్రమే, చిన్న అన్నం కూర వండుకోవడానికి 2-3 పాత్రలు అంటే చేత్తో మోసుకెళ్ళగలిగిన. కానీ విజయనగరం నుంచి నేను అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము ఉపయోగించేటువంటి సామాగ్రిని మేము మోసుకు రాలేనంత ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సో నవత ట్రాన్స్పోర్ట్ చేయగలిగినన్ని సామాగ్రిని దేవుడు
ఇచ్చాడు. అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఆస్తి ఆర్జించడం కాదు అక్కడ. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏమీ లేకుండా వెళ్ళినప్పుడు కూడా మనకి ఏవేవి కావాలో అన్నిటినీ ఆయన ప్రొవైడ్ చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక సంగతి చెప్పాలి, నేను లైవ్లో మాట్లాడుతున్నా, బహుశా విజయనగరంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చూస్తారేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఉన్న 4,000 మా పాస్టమ్ గారిని వైజాగ్లో పెట్టి, నేను విజయనగరం వెళ్ళి 2-3 రోజులు తిరిగి ఒక ఇల్లు చూసుకుని ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు ఛార్జీలు పెట్టుకుని, తీరా మేము ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ 4,000లో ₹1 కూడా లేకుండా అయిపోయింది. ఇంకా నెల రోజులు మేము అక్కడ పరిచర్య చేస్తే, నేను పనిచేసిన క్యాంపస్ క్రూసేడ్ అనేవాళ్ళు 3,200 ఎంతో ఇచ్చేవాళ్ళు, 2,700 3,200 ఇచ్చేవాడు. అయితే దేవుడు ఆశీర్వదించువాడు, ఆయన పోషించువాడు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులం మేము. విజయనగరం ఈ రాత్రి వెళ్ళాం. మాతో పాటు తోడేటి యోహాను గారి కుమారుడు కూడా వచ్చాడు. ఎందుకంటే అబ్బాయి అప్పట్లో శ్రీకాకుళంలో చదువుకుంటున్నాడు. సో ఆ రాత్రి మేము అందరం కూడా ఆ ఇంట్లో బొంతేసుకుని ప్రార్థన చేసుకున్నాం. రేపటి నుంచి పరిచర్య ప్రారంభించాలి, రేపటి నుంచి బ్రతకడానికి తినటానికి కూడా లేని పరిస్థితి. సో దేవుడు చూసుకుంటాడు. కానీ తెల్లవారింది, దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము విజయనగరంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. ఉదయం అయింది, వెళ్ళిన రోజే ఉదయం అయింది. ఆ తెల్లవారిన తర్వాత ఇంకా మేము మా పడకల మీద నుంచి కూడా లేగోలా. బహుశా ఉదయాన్నే 6:30-7 గంటలకి ఒక తెల్ల చీర కట్టుకునే ఒక స్త్రీ, ఆ ఇల్లు ఒక చిన్న ఇల్లే, మధ్యలో చిన్న గోడ ఉంటుంది కిచెన్కి, కానీ చుట్టూ అంత ప్రహరీ అని ఒక ఇనప గేట్ ఉంటుంది. ఆవిడ గబగబా గేటు తీసుకుని లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చేసి, బాబు ఎవరండి మీరు, నేను ప్రార్థన చేస్తాను, చేయించుకుంటారా? చేయండి అమ్మా, చేయించుకుంటా. ప్రార్థన చేసింది, ఆమెనంది, అయిపోయింది. ఆ తర్వాత పరామర్శించడం మొదలుపెట్టింది. బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చేస్తారు? అప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా, అమ్మ నేను క్యాంపస్ క్రూసేడ్ అనే పరిచర్యలో జీసస్ ఫిల్మ్కి ఈ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్గా వచ్చాను నేను. సో నేను మాది పలానా ప్రాంతం, నేను దేవుని పరిచర్య కోసం వచ్చానని పరిచయం చేసుకోగానే వెంటనే అన్న మాట ఏంటంటే, బాబు నేను స్త్రీని, నాకు చాలా పరిచర్య ఉంది, సహకరించే పురుషులు కానీ సేవకులు కానీ ఎవరు లేరు బాబు, నేను ఎక్కడైనా వాక్య పరిచర్యకి పిలిస్తే వస్తారా? తప్పకుండా వస్తానమ్మా అన్న. వెంటనే అన్నమాట, బాబు చిన్న ప్రార్థన కూడుకుంది, మరి మీరు రాగలరా? వస్తా. ఎప్పుడు? వెంటనే. సో ఆవిడ ఇంకా కొన్ని గృహాలు దర్శించి, నేను మళ్ళీ వస్తాను బాబు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి అని వెళ్ళారు. ఆమె పేరు పుష్పవల్లి గారు. సో ఇప్పటికీ ఆమె సేవ చేస్తున్నారు అనుకుంటున్నా బహుశా, ఎందుకంటే 2-3 సంవత్సరాలు అయిపోయింది విజయనగరం ప్రాంతం వెళ్ళి, కాంటాక్ట్స్ లేవు. దేవుని కృపను బట్టి సజీవంగా ఉన్నారని నిరీక్షణ, హల్లెలూయా. సో ఆమె ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళి మాకు ఆహారం కానివ్వండి, ఏదైనా కానుక కానివ్వండి, మరలా క్యాంపస్ క్రూసేడ్ ఇదిగో మేము ఉన్నాం, ఈ 2,700 నువ్వు తీసుకోని ఒక డీడీ మాకు కొరియర్లో వచ్చే వరకు కూడా ఆమె ద్వారా దేవుడు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు అనుదినం. దేవునికి స్తోత్రం. ఎంతగా పోషించాడు అంటే, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఆ పరిచర్యకి తీసుకెళ్ళింది. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా. దేవుని కృపను బట్టి ఆమెతో దేవుడు జతపరిచిన సహవాసంలో చాలా ప్రాంతాలు తిరిగాం విజయనగరంలో. ఎందుకంటే ఆమె ఒక స్త్రీగా గొప్ప పరిచర్య చేసింది. సో ఆ పరిచర్యలో దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. దేవుడు ఆమె ద్వారా, నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తాను, మమ్మల్ని పోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో దేవుడు చేసిన అద్భుతాలు ఎలా ఉంటాయి, దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఒక అబ్రహాము దాసుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నా యజమానుని దేవుని ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు, నన్ను ఆశీర్వదించినవాడు, నన్ను దీవించినవాడు, అబ్రహామును దీవించినవాడు ఒక్కడే గనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా ఆయన దీవించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. సో నువ్వు దీవించబడాలంటే ఒక్కొక్క వ్యక్తిని గురించి చెప్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక్క సుగుణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. అది నీలో ఉందేమో చెక్ చేసుకో. అంటే సహజంగా ఇలాంటి వీళ్ళందరం దేవుడు దీవించాడని చెప్తాం, అది ఎనఫ్ అయిపోద్ది. కానీ నేనేం చెప్తానంటే, ఆ వ్యక్తి దీవించబడటానికి ఏదో కారణం ఉంటుంది కదా. సో ఆ కారణం ఏంటి, అది మనం పట్టుకోగలిగినప్పుడు మనం దీవించబడతాం. హల్లెలూయా. అబ్రహాముని గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన వారలారా, అబ్రహాము ఎలాంటి వాడై ఉన్నాడు అంటే,
దేవుని పిలుపునకు, దేవుని మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. చాలా ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తిలో చాలా సుగుణాలు ఉంటాయి, కానీ నేను ఒక వ్యక్తిలో నుంచి ఒక్కటి మాత్రమే నేను మీకు బోధిస్తా ఉన్నాను. అబ్రహాము దేవుని మాటకు లోబడిన వాడు. అబ్రహాము అన్యుడు. అబ్రహాము బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునేవాడు. అలాంటి అబ్రహాముని దేవుడు నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వదేశము నుండి నేను వెళ్ళమన్న చోటికి నీవు వెళ్ళమని అబ్రహామును దేవుడు పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించకుండా, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని ప్రశ్నించకుండా, నిరీక్షణకు ఆధారము లేకుండా అడుగులు వేసిన వాడు అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని బట్టి నేను అనుకున్నాను, దేవునికి లోబడ్డాడు అబ్రహాం, దేవుని మాట విన్నాడు అబ్రహాం. సో దేవునికి లోబడి దేవుని మాట విన్నాడు గనుక దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. సో ఈ యొక్క పునరుద్ధాన దినములో ఆశీర్వదించే దేవుడు సిద్ధంగా ఉన్నా నీవు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే నీవు దేవుని మాట వినడం లేదు, దేవుని మాటకు లోబడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ వాక్యం ఎవరు మాట్లాడుతున్నారు మీతో? ఎవరు మాట్లాడుతున్నారు మీతో? ఆర్ యు షూర్? ఎవరు మాట్లాడుతున్నారు మీతో? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను అంటారు. నా మాట అయితే ఎవరు వినొద్దు. నేను ఇందాక ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే తిరుగుతా ప్రార్థన చేసుకుంటున్నా. మా పాస్టర్ గారు నన్ను చూసి నవ్వుతా ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాను? అయ్యా నా మాట ఎవరు వినరు ప్రభువా, నేనంటే ఎవరికి నచ్చకపోవచ్చు, నేనంటే ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడితే అందరు ఇష్టపడతారు, అందరూ వింటారు, అందరిలో పడతారు. ప్రార్థన చేసుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అబ్రహాము ఆశీర్వాదానికి ప్రధానమైన కారణం దేవునికిని దేవుని మాటకును లోబడ్డాడు. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని సేవకుని మాటకు లోబడుతున్నావా? దేవుని సంఘాన్ని నడిపిస్తున్న కాపరి మాటకు లోబడుతున్నావా? ఆ మాట వింటున్నావా అంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. నాకు ఎన్నిసార్లు చెప్పాడో పాస్టర్ గారు, నాకు ఎన్నిసార్లు బోధించాడో పాస్టర్ గారు, నన్ను ఎన్నిసార్లు గద్దించా. అంటే దేవుడే కదా సేవకుని ద్వారా మాట్లాడేది. సో ఆ దేవుడు ఎన్నిసార్లు గద్దించాడో, ఎన్నిసార్లు మాట్లాడాడో, ఎన్నిసార్లు బలపరచడానికి ప్రయత్నం చేశాడో, అయినా నేను ఆయన మాట వినలేదు, అయినా నేను ఆయన మాటకు లోబడలేదు. ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వాదం వస్తుంది నీ జీవితంలోకి? హల్లెలూయా. సో ఆశీర్వదించే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించడా? నిన్ను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము గొప్పవాడైనట్లుగా నీవు కూడా ఆశీర్వదించి గొప్పవాడివి కావాలంటే ఎలా ఉండాలి? ప్రధానంగా 2 చెప్పా. నీతిని కాపాడుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలని. దీవించబడ్డోళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనం తీసుకోవాలి ఇక్కడ. సో దీవించబడ్డ అబ్రహాములో ఏ క్వాలిటీ ఉందంటే దేవుని మాటకు, దేవునికి లోబడ్డాడు. సో మనం కూడా దేవునికి ఆయన మాటకు లోబడే వారంగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయం 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ సందేశంలో శ్రేష్టమైన ఒక మాట వస్తూ ఉంది ప్రతి వచనంలో కూడా. అదేంటంటే యెహోవా అతనిని ఆశీర్వదించాడు, అతడు గొప్పోడయ్యాడు. హల్లెలూయా. దేవుడు అతనిని ఆశీర్వదించాడు, అతడు గొప్పోడయ్యాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పవాడి అవుతావు. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరంటే ఇందాక మీరు చదివిన వచ్చినాన్ని మరలా ఇంటికి వెళ్ళినాక దాని కింద చదువుకోండి. ఏముంటుందంటే అక్కడ అబ్రహాం దీవించబడ్డాడని ఉంటుందా? అబ్రహాము దాసుడు మాట్లాడతా ఆ మాటలు మాట్లాడాడు కదా. ఆయన ఏమంటాడంటే ఇస్సాక్కి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళిన సందర్భం అది. అప్పుడు ఏమంటాడంటే నా యజమానునికి కలిగిన యావత్తు తన కుమారుడికి ఇచ్చాడు అని అంటది. తన కుమారుడు ఎవరు? ఇస్సాక్. ఇప్పుడు చదివిన వచ్చిన ఎవరి గురించి? ఇస్సాక్ గురించి. ఇస్సాక్ గురించి ఏం చదివాం? ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 అంతల ఫలము. చదువమ్మ, చదివిన వాళ్ళు మళ్ళీ చదవాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు విత్తనం వేసే నాటికి అబ్రహాం ఇచ్చింది ఏదీ లేదు ఇస్సాకు దగ్గర. ఇక్కడ మీరు లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, దేవుని దీవెనే, తండ్రి ఇచ్చింది ఏమి లేదు. ఇక్కడ అబ్రహాము యావత్తు ఇచ్చాడు ఇస్సాక్కి, కానీ ఇక్కడ ఇస్సాకును గురించి రాయబడిన మాట ఈ జరిగిన సందర్భానికి ఇస్సాకు దగ్గర ఏమి లేదు, కరువు వచ్చేసింది. అప్పటికి పరదేశిగా ఉన్నాడు. అప్పటికి తన స్వదేశంలో ఇస్సాకు లేడు. పరదేశిగా ఉండి విశ్వాసంతో విత్తనం వేసంట 100 ఫలము పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100 ఫలము పొందాడు విత్తనము వేసి. మనం విత్తనాలు వేస్తున్నామా? ఏమండి, విత్తనాలు వేస్తున్నామా? ఏ విత్తనాలు? దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం నాటుతున్నామా? సంతోషముతో విత్తువాడు ఆనందగానాలతో పనులు మోసుకుంటూ వెళ్తాడంట. మనం విత్తాలన్నా కూడా సంతోషం ఉండదు, కష్టంగా విత్తుతాం. అసలు విత్తడమే కొంతమందికి ఏమో కష్టం కదా, విత్తలేరు. కానీ పంట మాత్రం కావాలా. విత్తనము వేసి, సరే మన టాపిక్ అది కాదు కాబట్టి ఆ వాక్యం చెప్పిన కానీ జనం తిట్టుకుంటారు, మమ్మల్ని కానుకలు అడుగుతున్నాడు పాస్టర్ గారు మాట్లాడుకుంటారు. తర్వాత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్ గారి గురించి బహుగా మాట్లాడుకునే వాళ్ళని దేవుడు దీవించును గాక. దీవిస్తారా? నేను దీవిస్తా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అన్ని చోట్ల ఉంది. పాస్టర్ని పొగిడేవాడు ఉంటాడు, తిట్టుకునేవాడు ఉంటాడు, గుసగుసలాడేవాడు ఉంటాడు. అన్నీ భరించగలిగితేనే నిలబడతాం సేవలో. హల్లెలూయా. అంతేగాని తిట్టుకున్నారని బాధపడినా, నొచ్చుకున్నారని బాధపడినా, పొగిడారని ఉబ్బిపోయినా ఉపయోగం లేదు. ఇస్సాకు ఏమీ లేనివాడే విత్తనము వేసి 100 ఫలము పొందాడు. సో దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు కూడా గొప్పోడయ్యాడు. అబ్రహాము ఎలా గొప్పవాడయ్యాడన్నామో ఇక్కడ ఇస్సాకు కూడా దేవుడు ఆశీర్వదించిన తర్వాత గొప్పవాడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇస్సాకులో ఉన్న క్వాలిటీని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇస్సాకులో ఏముందంటే ఒబీడియన్స్, విధేయత ఉంది. ఇస్సాకులో ఏముంది? విధేయత. ఎలా చెప్పగలవు ప్రియదర్శిని? ఇస్సాకులో విధేయత ఉందా? విధేయత ఇస్సాకులో ఉంది. సో అందుకే నా వైపు చూస్తూ వాక్యం మనది. ఇస్సాకు ఎలా, తనలో ఉన్న విధేయత మనం ఎలా గుర్తించగలం? ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకు బాలుడిగా చిన్నవాడిగా ఉన్నప్పుడు తండ్రి తనను మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు యొక్క విధేయతను మనం చూడగలం. తండ్రితో ఒక ప్రశ్న వేస్తాడు. ఏ తండ్రి హృదయమైనా తల్లడిల్లిపోవాల్సింది ఆ ప్రశ్నకి. ఏమని ప్రశ్న వేస్తాడు? తండ్రి, నిప్పుంది, కట్టెలున్నాయి, అన్నీ సిద్ధపరిచావు, బలివ్వడానికి బలి పశువు ఎక్కడా అని తండ్రిని ప్రశ్నించాడు. తండ్రికి తెలుసు, కుమారుడికి తెలియదు. ఏమని? బలి పశువు నువ్వేననే ఆ విషయం తండ్రికి తెలుసు. బలి ఇవ్వడానికి కుమారుడిని తీసుకెళ్తున్నాడు. కుమారుడికి ఏమో తెలియదు. బలి కోసం అన్ని సిద్ధపరుచుకున్నాడు. తండ్రి, నిప్పుంది, కత్తి ఉంది, కట్టెలున్నాయి, అన్నీ సిద్ధపరిచావు, బలికి పశువు ఏదంటే అబ్రహాము హృదయం ఒక్కసారి తల్లడిల్లు ఉంటుంది. ఎందుకంటే 100 ఏళ్ల వయసులో లేక పుట్టిన కుమారుని మరలా తిరిగి దేవునికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ బలి పశువుగా ఆ తండ్రితో నడుస్తున్న ఆ బిడ్డ తండ్రిని ప్రశ్న అడిగినప్పుడు అబ్రహాము గుండె చల్లడిల్లిపోయి ఉంటుంది. ప్రియమైన వారలారా, అలాంటి పరిస్థితులు అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే, చూచుకొనువాడు, బలికి పశువును చూచుకొనువాడు ఆయనే అన్నాడు. ప్రియమైన వారలారా, ఆ పర్వతం మీదకి వెళ్ళారు, కట్టెలు వేర్చారు. ఆ బలిపీఠం మీద ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టి ప్రిన్సిబాబుని తీసుకెళ్ళి ఆ గోడ చెరువు తీసుకెళ్ళి మెడ మీద చేసి కాళ్ళలోకి నెట్టండి. వెళ్తాడా? కాళ్ళలోకి నెడితే వెళ్తాడా చెప్పండి? మనకంటే చాలా బుడ్డోడైనా సాధ్యమైనంత వరకు మనం కాళ్ళలోకి తోస్తున్నాం అనే సంగతి తెలిసి వెనక్కి పీక్కుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడా చేయడా? అప్పుడప్పుడు నేను నెడుతుంటా కాబట్టి అనుభవం. చేస్తాడా చేయడా? మరి ఇస్సాకు ఏమాత్రం పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూసారా, కాళ్ళు చేతులు కట్టి ఒక పశువును పెట్టినట్లుగా ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తినప్పుడే దేవుడు ఆగమంది. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం ఇస్సాకులో నేర్చుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే విధేయత కలిగిన వాడు ఇస్సాకు. విధేయత ఉందా మనలో? ఏమండి గమనించాలా? విధేయత ఉందా మనలో? అంటే నన్ను అంటున్నాడు పాస్టర్ గారు అనుకోబాకండి, ఎవరిలో లేదో వాళ్ళని దేవుడు అంటున్నాడు. విధేయత చాలా ప్రాముఖ్యం.
ఇస్సాకులో విధేయత ఉంది కనుక. చాలా ఉన్నాయి, ప్రార్థనాపరుడు ఇస్సాకు, చాలా సుగుణాలు ఉన్నాయి ఇస్సాకులో కూడా. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇస్సాకులో విధేయత ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడ్డట్టుగా దేవుని మాటకు లోబడలేకపోతున్నాం. అలాగే సంఘములోను, అలాగే సమాజములోను విధేయత కలిగిన వారిగా మనల్ని మనము తగ్గించుకొని జీవించలేకపోతా ఉన్నాం. విధేయత మార్గమే ఆశీర్వాదకరమైన మార్గం. హల్లెలూయా. సో నువ్వు దీవించబడాలంటే విధేయత కలిగి ఉండాలి. నీవు దీవించబడాలి అంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడి జీవించాల్సిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది తీసుకుంటున్నారు? దీవించబడాలంటే లోబడాలి, దీవించబడాలంటే విధేయత కావాలి. ఇస్సాకు లాంటి విధేయత నాకు దయచేయి ప్రభువా, నేను దీవించబడాలి. అయ్యా, అబ్రహాము లాంటి లోబడే మనస్తత్వం నాకు దయచేయి ప్రభువా, నేను దీవించబడాలి. ఈ విషయాన్ని నువ్వు క్యాచ్ చేయగలిగితేనే వాక్యం నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదో పాస్టర్ గారు కాసేపు చెప్పాడు, నేను నిన్నాను వచ్చేసాను, ఆశీర్వాదం అన్నాడు, నన్ను కూడా ఆశీర్వదించండి, రాదు ఆశీర్వాదం. వచ్చిద్దా? నడుచుకుంటే రాదు ఆశీర్వాదం. మన ప్రవర్తనలో నుంచి మన మీదకి దీవెన వస్తుంది. హల్లెలూయా. సో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ మరొక సందర్భాన్ని మాత్రమే జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచన భాగం. యెహోవా మందస్సము అమ్మా 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా అమ్మా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. అందరు చెప్పలా? ఏలు పెట్టి ఎత్తుకుంటున్నారు, బైబిల్ ఇంకా దొరకలా. ఏలు పెట్టి ఎత్తుకోబాకండి, చదివేటప్పుడు వినండి జాగ్రత్తగా. ఏమని చదివాం? యెహోవా మందస్సము యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. సో ఇక్కడ ఒబేదెదోము అనే వ్యక్తి, అతని ఇల్లు, అతని ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించబడ్డారంటే, సహజంగా మనం ఏం బోధిస్తామంటే, సహజంగా మనం ఏం వింటూ ఉంటామంటే, యెహోవా మందస్సం ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉంది. మందస్సం ఒబేదెదోము ఇంట్లో ఉండడం ద్వారా ఒబేదెదోము దీవించబడ్డాడు. హల్లెలూయా. అసలు ఒబేదెదోము ఇంటికి మందస్సం ఎందుకు వెళ్ళింది? ఏమండి ప్రసన్న కుమారి, ఎందుకు వెళ్ళింది? నిబంధన మందస్సాన్ని ఎవరు తీసుకెళ్తున్నారంటే, వాస్తవంగా దావీదు. ఇక్కడ చాలా గొప్ప లాజిక్ ఉంటుంది ఇక్కడ, జాగ్రత్త మీరు గమనిస్తే. దేవుని మందస్సాన్ని దావీదు పురానికి తీసుకెళ్తున్నారు, దావీదు తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. వాస్తవంగా గమనిస్తే అక్కడ మీరు ఆ పైన చదవండి, పై వచనాల్లో కింద వచనాల్లో, నాకోను అనే కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకెళ్తా ఉంటే ఎడ్లకు కాలు జారినందున ఆ మందసం పడబోతున్నప్పుడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి చేయి చాపి మందసాన్ని పట్టుకున్నాడు. దేవుని మందసాన్ని ఎవడు తాకటానికి అవకాశం లేదు. ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు అక్కడ భయంకరమైన విపత్తు జరిగింది. ఏంటంటే విపత్తు సింపుల్గా ఆ ఉజ్జా చచ్చిపోయాడు. ఈ సన్నివేశాన్ని చూసి దావీదు భయపడ్డాడు. దావీదు భయపడి, ఒరే నాయనో, ఈ మందసాన్ని ఇలా తాకగానే ఉజ్జా చచ్చిపోయాడు, కాబట్టి ఈ మందసాన్ని ఇప్పుడిప్పుడే మనం దావీదుపురానికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు, కాబట్టి ఈ మందసాన్ని ఎక్కడైనా పెడదాం అనుకుని ఒబేదెదోము అనే వ్యక్తి ఇంట్లో తీసుకెళ్ళారు, అక్కడ పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉజ్జా చచ్చిపోయాడు, దావీదు భయపడ్డాడు, కానీ ఒబేదెదోము మందసం తన ఇంటిలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది అది. ఉజ్జా చచ్చిపోయాడు, దావీదు సైతం భయపడ్డాడు, కానీ ఒబేదెదోము దేవుని మందసాన్ని తన ఇంట ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. మీ జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మీ ఇళ్లల్లో, మీ ఇంటిలో ఆయన మందసం కట్టారా? ఎవరైనా ఏమండి మందసం కట్టారా? చెప్పండి.
మందసం కట్టాలంటే ఇప్పుడు ఎక్కడ కుదురుద్దండి? తుమ్మకర్రలు కావాలి, బంగారపు రేకుతో పొదగాలి, ఆ కొలతలు ఆ కర్రలు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మందసం అంటే దేవుని సన్నిధి. ఇప్పుడు నువ్వు కట్టాల్సిన మందసం ఏంటంటే ప్రార్థనా మందసం. దేవునికి స్తోత్రం. ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఉండడానికి, నీతో నివాసం ఉండడానికి, ఆయన నీతో సహవాసం చేయడానికి, ఆయన నీ యొద్ద నివాసం ఉండుట కొరకై నీవు ఆ ప్రార్థనా బలిపీఠాన్ని నీవు నీ ఇంటిలో కట్టినప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒబేదెదోము మందసం తన ఇంట ఉండడానికి అతడు ఒప్పుకున్నాడు గనుక అతడు దీవించబడ్డాడు. హల్లెలూయా. సో ప్రభు నీతో ఉండడానికి నీవు అనుకూల పరిస్థితులు కల్పించాలి, ఇష్టం కలిగి ఉండాలి. అందరి దగ్గర ఉంటాడా ప్రభు? చెప్పండి. ప్రభుకి ఇష్టం ఉండాలి కదా ఉండాలంటే. ప్రభుకి ఇష్టం ఉండాలిగా ఉండాలంటే. ప్రభుకి ఇష్టం ఉండాలంటే ప్రభు ఉండడానికి అనుకూలమైన హృదయం నీకు ఉండాలి, ప్రభు ఉండడానికి అనుకూలమైన వాతావరణం నీకు ఉండాలి. అప్పుడు ప్రభు నీ ఇంటికి వస్తారు. హల్లెలూయా. చాలామంది నేడు భక్తి చేస్తున్నానని అనుకుంటున్నారు, కానీ తమ భక్తి జీవితాల్లో ప్రభు తమతో కూడా నివాసం ఉండడానికి అనుకూలమైన భక్తి జీవితం వారిలో కనబడటం లేదు. కాబట్టి ప్రభువు రావడానికి ఇష్టపడలేదు, ప్రభువుని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడలేదు. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆశీర్వాదము లేని జీవితాలు, దీవెన లేని జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తాను, నేను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది నీ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఒక గెస్ట్ వస్తున్నాడంటే ఏం చేస్తారు? గెస్ట్ వస్తుంటే ఏం చేస్తావమ్మా? పేడ కలిపి నట్టింట్లోకి వెళ్ళి కొట్టి వెల్కమ్ అని చెప్తావా? ఏం చెప్తావు? ఒకవేళ నట్టింట్లో పేడ ఎండిపోయింటే గీరేసి శుభ్రంగా కడిగేసి వెల్కమ్ అంటాం గెస్ట్కి. ఇంకా అవసరమైతే ఒక రూమ్ స్ప్రే తెస్తాం, ఇంకా ఏవేవో కొట్టి ఇల్లంతా సుగంధ ద్రవ్యాలతో నింపబడి రండి 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 మీకోసం ఉదయం నుంచి ప్రయాసపడుతున్నానంట. అలాగే ప్రభు నీతో ఉండి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఆ గెస్ట్ని ఆహ్వానించడానికి ఇష్టపడతారు? హల్లెలూయా. ఆయన నీతో ఉండడానికి నీవు ఇష్టపడితే, నీతో ఉండడానికి అనుకూల పరిస్థితులు నీవు కల్పించగలిగితే నీవు దీవించబడతావు. ఇలా దీవించబడ్డాడు బైబిల్లో ఇంకొక ఆయన. ఎవరు చెప్పండి? బైబిల్లో దీవించబడ్డాడు చాలామంది ఉన్నారని మేము ఎక్కడ మా అన్నని గుర్తుపెట్టుకునే. ప్రభు వస్తానంటే తీసుకెళ్ళి దీవించబడ్డాడు ఆయన. ఇప్పుడు చెప్తారు కొంతమంది, ఆమా జక్కయ్య, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య ఇప్పుడు మనం అడుగుతాం, ఫలానా ఇల్లు ఎక్కడని అడిగాం అనుకోండి, ఆడికి ఒక నిక్కి నేమ్ పెట్టుకని చెప్పరు సమాజంలో. ఫలానా వాడి ఆడా అక్కడ అని చెబుతారు. చెప్పరా? తిన్నని పేరుతో చెబుతారా? దానికి ఏదో వెనక ముందు తాక తగిలిచ్చి ఆడులే, నీకు తెలియదులే, ఆడికి వెళ్ళమంటాం. అలాగే జక్కయ్యను కూడా సమాజం ఇప్పుడు ఎలా పిలిచిందంటే అన్యాయస్తుడు. అయ్యా నేను జక్కయ్య ఇంటికి వెళ్ళాలి. జక్కయ్య అరే ఆడురా, అన్యాయస్తుడు రా, అన్యాయంగా పనులు కట్టించుకుంటాడు ఆడు. నిక్నేమ్. కానీ ఆ జక్కయ్య ఒకరోజు హృదయంలో అనిపించింది, యేసయ్యని చూడాలి. ప్రేమ గల్లవాడంట, స్నేహం చేస్తాడంట, ఆయన దీవిస్తాడంట. ఆయన ఇలా ఎన్నెన్నైతే విన్నాడో అలాంటి ప్రభువుని ఒక్కసారి చూడాలనిపించింది జక్కయ్యకి. అనిపించి ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు సమయం వచ్చింది, యేసయ్య మార్గాన్ని వస్తున్నాడంట అని తెలిసింది. పరుగుని వెళ్ళాడు చూద్దామని. కానీ యేసయ్య కనబడలా. ఎందుకు కనపడలేదంటే జన సమూహం ఉంది ఆయన చుట్టూ, పైగా జక్కయ్య పొట్టివాడు కాబట్టి యేసయ్య కనబడలేదు. చూడండి, అతని ఆశ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. యేసయ్య కనబడకపోతే ఊహించాడు, మరికొంతసేపట్లో ఆయన ఇదే త్రోవకుండా ఇటు ప్రయాణం చేస్తాడు. ఇక్కడ ఒక మేడి చెట్టు ఉంది కాబట్టి ఈ చెట్టు మీద మనం ఎక్కు కూర్చుంటే ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవచ్చు అనుకుని చెట్టు మీద కూర్చున్నాడు. తీరా యేసు ప్రభు ఆ మార్గాన్ని వస్తూ ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆగన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. జక్కయ్య అంతకుముందు యేసయ్యకి తెలుసా? నీ హృదయంలో ఆశ కలిగి ఉంటే నువ్వు యేసయ్యకి తెలుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయములో నీవు నాతో ఉండు ప్రభువా అనే ఆశ నీలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నీకు తెలుస్తావు.
సో జక్కయ్య ఆశపడ్డాడు కాబట్టి, జక్కయ్య ఆయనకి తెలిసిపోయాడు కాబట్టి జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య త్వరగా కమ్ ఫాస్ట్, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఎంత సంతోషంగా చేర్చుకున్నాడు యేసయ్యని. యేసయ్య ఇంటికి వెళ్ళగానే ఆ యొక్క సంపాదించిన సంపాదనలో, అన్యాయపు ఆ ధనములో అన్నాడు, ఒక్కొక్కడికి 4 అంతలుగా ఇచ్చేస్తా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. సో ఆ మారు మనసును చూశాడు యేసయ్య. అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్యకి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలంటే పూర్తిగా క్వైట్ ఆపోజిట్ అనమాట. అంతకుముందు జక్కయ్య అడిగితే, అరే ఆడురా, డబ్బులు ఎక్కువ కట్టించుకునేవాడు కదా, ఆడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోడు ఒక నెల తర్వాత వచ్చి ఎవడైనా జక్కయ్యలు ఎక్కడ అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తా ఝాన్సీ? నేను అడిగారు ఇంకో జక్కయ్యలు ఎక్కడని. ఇప్పుడేం చెప్తా? ఇందాక ఒక అడ్రస్ చెప్పి ఇప్పుడేం అడ్రస్ చెప్తా? యేసు ప్రభుని చేర్చుకున్నాడే, మారు మనసు పొందాడే, అబ్రహాము కుమారుడయ్యాడే, ఆ జక్కయ్య. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దీవించబడకపోవడానికి కారణం నీ ఇంట ఉండే పరిస్థితులు ప్రభు కోసం నువ్వు కల్పించలేకపోతున్నావు. నీతో జీవించే పరిస్థితులు ప్రభుకి నీ ఇంటిలో నువ్వు కల్పించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ హృదయం అనే ఇల్లు కానివ్వండి, లేదా నీ కుటుంబ జీవితం అనే ఇల్లు కానివ్వండి, మలినమైపోయాయి, దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. ప్రభు రావడానికి కానీ, ప్రభు నివాసం ఉండడానికి కానీ అక్కడ ఏ విధమైన అనుకూల పరిస్థితులు లేవు గనుక, ఆయన రాలేకపోతున్నాడు గనుక, ఆయన రావాలని ప్రయత్నిస్తున్నా నీవు రానియలేని వ్యక్తిగా ఉన్నావు గనుక నువ్వు దీవించబడలేకపోతున్నావు. హల్లెలూయా. సో ఒబేదేదోము ఇంటికి మందస్సం తీసుకువెళ్ళారు. ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆ మందస్సాన్ని తన ఇంటి అందరూ భయపడినా ఆయన ఉంచుకున్నాడు. మందస్సాన్ని దీవించబడ్డాడు. యేసయ్య నీతో ఉండడానికి అనుకూల పరిస్థితులు నువ్వు కల్పించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నేను ఇక్కడ 6 క్యారెక్టర్స్ రాసుకున్నాను. 3 క్యారెక్టర్స్ మాత్రమే నేను మీకు బోధించాను. ఆ 3 క్యారెక్టర్స్లో ఉన్న ఆ సుగుణాలు చెప్పండి త్వరగా. అబ్రహాములో ఏముంది? దేవునికిని ఆయన మాటకును లోబడే మనస్తత్వం. ఇస్సాకులో ఏముంది? విధేయత. ఇప్పుడు ఒబేదేదోములో ఏముంది? ఆయనను ఎవడు భయపడినా, ఏం జరిగినా ఆ మందస్సం నా ఇంట ఉంటే చాలు అని విశ్వాసంతో మందసాన్ని తన ఇంట చేర్చుకున్నాడు. దీవించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. అతని ఇంటి వారందరూ దీవించబడ్డారంట. అబ్రహాము ఆశీర్వదించి గొప్పోడయ్యాడు, ఇస్సాకు ఆశీర్వదించబడి గొప్పోడయ్యాడు, ఒబేదేదోము ఆశీర్వదించబడి గొప్పోడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను నీ ఇంట చేర్చుకునే, నీతో కూడా నివాసం ఉండనిచ్చే విశ్వాసిగా నీవు ఉండాలి. విధేయత చూపించే విశ్వాసిగా నీవు ఉండాలి. ఆయన మాట విని ఆ మాటకు లోబడే విశ్వాసిగా నీవు ఉండాలి. వీటితో పాటుగా భయభక్తులను, నీతియుక్తమైన క్రియలను కలిగిన జీవితాన్ని నీవు కొనసాగించగలిగినప్పుడు అప్పుడు నీ తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగున నీవు దీవించబడతావు. ఎలాగున? అబ్రహాము లాగున, ఇస్సాకు లాగున, ఒబేదేదోము లాగున, ఈలాగున నీవు ఆశీర్వదించబడతావు. నీవు నీతిమంతుడిగా ఉండి భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు, ఆ నీతితో పాటుగా భయభక్తులతో పాటుగా దేవుని మాట విని ఆయనకు లోబడే వ్యక్తిగా, ఆయనకు విధేయత చూపించే వ్యక్తిగా, అలాగే ఆయన నీ యొద్ద ఉండడానికి అనుకూలమైన భక్తి జీవితం నీవు ఏర్పరచుకోగలిగిన వ్యక్తిగా నీ ఉన్నప్పుడు నీ ఆశీర్వాదానికి ఎవ్వడు ఎక్కడ ఏ అడ్డుకట్ట వేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఏం రాజకుమారి సగం చాలా? మరి చెయ్యి పూర్తిగా ఎత్తు పైకి. మరేమో సగం చాలా? అబ్బా, ఎత్తానన్నప్పుడు కూడా పూర్తిగా ఎత్తట్లేదండి. ఎవడండి సినిమా యాక్టర్ వచ్చి ఆ వ్యాన్లో వెళ్తుంటే అందకపోయిన ఎత్తుతాం, ఎత్తుతాం, నన్ను ఒకసారి తాగు చాలు, నన్ను పట్టుకో ఒకసారి. అమ్మ విజయశ్రీ, జగన్ గారు వచ్చినప్పుడు విజయశ్రీ అలాగే వెళ్ళింది. అన్నయ్య నన్ను ఒక్కసారి పట్టుకో. యేసయ్య కోసం మంచి పొడవుగా ఎత్తాలి పైకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ఆయన ఎంతమందికి ఇష్టం ఆశీర్వదించబడాలంటే, నా ప్రభు ఆశీర్వాదం నాకు కావాలి. ఎలా లేక నువ్వు ఇంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దీవించబడాలంటే భయభక్తులు కలిగిన బిడ్డగానే ఉండాలి. ఉండవో లేదో చూసుకో. దీవించబడాలంటే ప్రభు ఇచ్చిన నీతిని కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నావో లేదో చూసుకో. వాటితో పాటుగా
అబ్రహాము లాంటి మాట విని లోబడే స్వభావం నీలో ఉండాలి, విధేయత నీలో ఉండాలి. అలాగే ప్రభు నీ ఇంట ఉండడానికి ఆయనకి ఇష్టమైన అనుకూల పరిస్థితులు నీవు ఏర్పాటు చేయగలిగిన బిడ్డగా ఉండాలి. అప్పుడు నీవు ఖచ్చితంగా దీవించబడతావు. ఇవి ఏం చేయకుండా చెయ్యొక్కటే పైకి లేపితే ప్రయోజనం మణిగారు ఉంటుందా? చెయ్యి మాత్రం ఎంత తిన్నగా పైకి లేపినా ఇవి లేకపోతే ఉపయోగం లేదు. ఇలా ఎత్తినోళ్ళు ఇలా ఉండండి అని చెప్పడానికి ఎత్తమన్నా ఇలాగా. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు చేతులు పైకి ఎత్తిన వాళ్ళు అందరూ కూడా ఎలా ఉండాలంట? క్రమమైన భయభక్తులు, క్రమమైన నీతియుక్తమైన క్రియలు, అలాగే దేవుని మాట విని లోబట్టం, దేవునికి విధేయత చూపించడం, దేవుడు నీతో ఉండడానికి ఆ పరిశుద్ధమైన పరిస్థితులు నీ ఇంట సువాసనతో కూడిన, హల్లెలూయా, సువాసనతో కూడిన భక్తి ఉండాలి నీలో. అంతేగాని నీ భక్తి కంపు కొడుతూ ఉండకూడదు దేవునికి. సో కంపు కొట్టే భక్తి జీవితాలు ఎవరిలో అయితే ఉన్నావో ఆ భక్తిని శుద్ధి చేసుకోండి. సెంటు కొట్టండి. ఏ సెంటు కొడతారు? ఆత్మ సంబంధమైన సెంటు. అంతేగాని చాలామంది కంపు కొడుతుంటుంది కొంప. ఎవరైనా గెస్ట్లు వస్తుంటే ఇంటిని ఆ మూలలో ఈ మూల స్ప్రే కొడతా ఉంటారు. 10 నిమిషాలు కూర్చొని లేచిపోతే ఓకే, ఒక పూట ఉండాల్సి వచ్చిందని కూడా సాయంత్రానికి తెలుస్తుంది ఇది కంపు కొట్టే కొంపని వచ్చిన గెస్ట్కి. సో యేసుప్రభు అయితే అట్ట నువ్వు సెంటు కొట్టావని సెంటు కోసం రాడు యేసుప్రభు. ఆయనకి ఎక్కడ ఏ కంపు వస్తుందో అన్నీ తెలుసు. కాబట్టి నిజంగా కంపు లేని కొంపను తయారు చేసుకుంటూ నువ్వు తప్పకుండా దీవించబడతావు. అటు గొప్ప కృప దేవుడు తన పిల్లలమైన మనందరికీ అనుగ్రహించి ఆయన దీవెనలో మనల్ని ప్రభు పాలివారిగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించండి. దేవుని మాటలు వింటున్నప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని మాటను తేలిక తీసుకోబాక. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా మారని మార్పు లేని వాడిగా ఉండి ఈ పునరుత్థాన దినాన సెప్టెంబర్ మాసం 25వ తేదీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టము కలిగి ఉన్నాను. నీతిగా తీర్చబడిన నా ప్రియ కుమార్తె కుమారుడా, నీతిని కాపాడుకుంటే నేనిచ్చే ఆశీర్వాదం నీ తల మీదకి రాబోతుంది. భయభక్తులు కలిగి ఉంటే అబ్రహాము దీవెనని అనుభవించబోతున్నావు. ఇస్సాకు ఆశీర్వాదం, ఓబేదేదోము ఆశీర్వాదం నీ జీవితాల్లోకి ప్రవాహంలా రాబోతుంది. సో వారికి తగిన, వాక్యానికి తగిన భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలించుకో. మౌనంగా కూర్చుంటే ప్రయోజనం ఏముంది? భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? భక్తే ఉందా, భయం ఉందా? చాలా మందిలో భక్తే ఉంది, భయం లేదని చెప్పాను ఇందాక. భయము లేని కార్యాలు చేస్తున్నావు నువ్వు, జాగ్రత్త. దేవునికి భయపడితే మందిరానికి వస్తావు, దేవునికి భయపడితే ఆయనను నమ్మకంగా సేవిస్తావు, దేవునికి భయపడితే ప్రార్థిస్తావు, దేవునికి భయపడితే వాక్యాన్ని చదువుతావు, దేవునికి భయపడితే బలలో చేవేస్తావు, దేవునికి భయపడితే సేవకునికి సంఘానికి విలువలిస్తావు, దేవునికి భయపడితే దేవునికి ఇస్తావు. భయం లేకుండా బ్రతుకుతా నేను భక్తి పరుణ్ణి, నేను భక్తి పరురాలని చెప్పుకుంటున్నావు. మోసం చేస్తున్నావు దేవుణ్ణి, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. అలాగే ప్రభు ఇచ్చిన నీతిని కాపాడుకో. లోకమాలిన్యం అంటకుండా నిష్కళంకమైన భక్తి ఏదనగా లోకమాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకోవడం అని లేఖనాల్లో రాస్తుంది. నీ భక్తి ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా? వాటితో పాటుగా దీవించబడిన అబ్రహాము లక్షణము నీలో ఉందా? దేవుని మాట విని దానికి లోబడుతున్నావా? ఇస్సాకులో ఉన్న ఆత్మీయ లక్షణం, దేవుని ఎడల విధేయత కలిగిన అనుభవం నీలో ఉందా? ఓబేదేదోములాగా అందరూ భయపడిన ప్రభుని చేర్చుకొనే ఆ యొక్క అనుకూల పరిస్థితులు నీ భక్తిలో, నీ కుటుంబంలో ఉన్నవా? ఒకసారి ఆలోచించి, లేకపోతే నన్ను క్షమించు ప్రభువా అని అడిగి, నన్ను క్షమించు ప్రభువా అని అడిగి నన్ను ఆశీర్వదించవా? లేఖనాల్లో ఒక మాట రాసిందండి, మీరందరూ వినాల మాట. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఏది నీ ఆశీర్వాదం? నేను పంచుకున్నాను నా సాక్ష్యం. నీ సాక్ష్యం ఏది? ఏమీ లేనివాడిగా వెళ్తే అన్నీ ఉన్నవాడిగా తిరిగి పంపించిన ప్రభు ఈనాడు హెచ్చించాడు. అబ్రహామునంతే, ఇస్సాకునంతే, ఓబేదేదోమునంతే. ఏది నీ సాక్ష్యము? నా ప్రియ సహోదరి సహోదరుడా, అలా నేను
అవడానికి నాకు కృప చూపించయ్యా అని నీ బ్రతుకుని వాక్యపు వెలుగులో దిద్దుబాటు చేసుకుంటూ దేవుని ఆశీర్వాదానికి అనుకూలమైన పరిస్థితులను ప్రభుకు చూపించగలుగుతావా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినములో అయ్యా ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. నీ మాటలో ప్రభావం ఉందయ్యా. అనేకమైన హృదయాలు కఠిన పరచబడి ఉంటున్నప్పుడు ఆ కఠిన పరచబడిన ఆ హృదయాలను ప్రభావం కలిగిన నీ మాట ద్వారా యేసు నామములో కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. గత రాత్రి మీరు మాట్లాడారు, నీ భక్తి హీనదశకు చేరతా ఉందని. భక్తి హీనదశకు వెళ్తే ఆశీర్వాదం కూడా రాదు ప్రభువా. కనుకనే భక్తి కలిగిన జీవితం, నీతియుక్తమైన జీవితం, నీ మాట విని లోబడే జీవితం, అలాగే ప్రభు విధేయత కలిగిన జీవితం, నీ ఉండడానికి అనుకూలమైన పరిస్థితులతో కూడిన భక్తి జీవితం నీ పిల్లలందరికీ దయచేయండి. తద్వారా నిశ్చయంగా నీ బిడ్డలు దీవించబడుదురుగాక, నిశ్చయంగా నీ బిడ్డలు ఆశీర్వాదమునందుదురుగాక, నిశ్చయంగా నీ బిడ్డలు గొప్ప చేయబడుదురుగాక. దేవా, సంఘ బిడ్డలలోనేమి, అయా సమాజంలోనేమి, శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారిలోనేమి, అయా లైవ్ చూస్తున్న వారిలోనేమి, ఎవరు విని నమ్మి విశ్వాసముంచి నీ పాదములు పట్టుకున్నారో నిశ్చయముగా వారు దీవెన నొందుదురుగాక. ప్రభువా, మీరే సహాయం చేసి వెత్తబడిన వాక్యం ప్రతి బిడ్డల జీవితాల్లో ఫలింపచేసి మీరే మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకొనమని, తోడుగా ఉండి నడిపించుమని, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మీ దీవెనల చేత నింపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక.